నమస్తే. సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్గా ఆమె నేతృత్వంలో 10 ఏళ్ళు సర్కార్ నడిచింది కేంద్రంలో. అయితే అప్పుడు అధికారం మొత్తం రాహుల్ మమ్మీ దగ్గర ఉండేది. పేరుకే అంటే ఒక ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ డమ్మీ అనమాట. రాహుల్ మమ్మీ చేతిలో పూర్తి పవర్స్ ఉండేవి. డమ్మీగా మన్మోహన్ సింగ్ ఆ సీట్లో కూర్చున్నాడు 10 ఏళ్ళు కూడా. ఆ సమయంలో అంటే రాజ్యాంగానికి జవాబుదారీగా లేని ఎక్స్ట్రా పవర్స్తో చాలా ఘనకార్యాలు చేసింది ప్రభుత్వం. నాటి యూపీఏ సర్కార్ 10 ఏళ్ళు కూడా సోనియా గాంధీ నేతృత్వంలో ఏ టు జెడ్ స్కామ్స్ అంటే ఆంగ్ల అక్షరమాలలో ఏ నుంచి జెడ్ వరకు అక్షరాలతో మొదలయ్యే అన్ని స్కాములు చేసింది. అంటే కేవలం 26 కాదు, ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఏ నుంచి జెడ్ వరకు ఆ లెటర్స్తో స్టార్ట్ అయ్యే స్కాములు అనమాట. ఆదర్శ నుంచి ఓ స్పోర్ట్స్ ఇంకా ఏబిసిడిగా జెడ్ వరకు అన్ని స్కాములు ఉన్నాయి. ఆకాశము, భూమి, నీళ్లు, నిప్పు అంటారు కదా, పంచభూతాలు. పంచభూతాల్లో కూడా అవినీతే. అంటే అంతటా అంటే అవినీతి లేని ఏరియా లేదు అని అర్థం. అక్కడ సందు లేకుండా అవినీతి జరిగింది. అందుకే ప్రత్యర్థి బీజేపీ అంటది కదా, కాంగ్రెస్ కాదు స్కామ్ డ్రెస్ అని పేరు పెట్టింది. అందుకే కదా స్కామ్లమయం ఆ ప్రభుత్వ పాలన అని, యూపీఏ పాలన స్కామ్లమయం అని. అదే సమయంలో గుజరాత్ సీఎంగా ఉన్న మోదీని ప్రధాన అభ్యర్థిగా ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. ఆ ఎన్నికల్లో అంటే 2014 ఎన్నికల్లో ఆ చారిత్రక విజయం కనుక సాధించకపోయి ఉంటే, బీజేపీ గెలవకపోయి ఉంటే, మోదీ ప్రధాని కాకపోయి ఉంటే ఏమయ్యేదో ఈ దేశం అనిపిస్తుంది. ఎందుకంటే ఆ 10 ఏళ్ల అవినీతి, ఆ కుటుంబ అవినీతి కుంభకోణాలమయమైన పార్టీని ఈ దేశం చూసింది. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుందని చెప్పొచ్చు ఆ చారిత్రక విజయంతో. అయితే ఇప్పటికీ కూడా కాంగ్రెస్, కమ్యూనిస్టు, ప్రాంతీయ కుటుంబ పార్టీల మత్తులో జోగుతూ ఇంకా వాగుతున్న వాళ్ళకు ఎవరేం చెప్పలేరు, తెలియక కాదు, వాళ్ళకు తెలిసి అలా వాగుతారనమాట. అయితే ఇప్పుడిప్పుడే ఓటర్లు అవుతున్న వాళ్లకు అర్థమవుతుంది ఏంటి అని. మోదీ ఏం చేయలేదని చెప్పే పిచ్చి వాగుడుగాళ్ళకు తెలియకపోవచ్చు, కానీ ఎంత అదృష్టం చేసుకుంటే ఆ మార్పు అనేది ఈ తరానికి అర్థమవుతుంది, తెలుసుకుంటున్నారు వాళ్ళు. ఇక ఎందుకంటే నేను మొన్న వక్ఫ్ సవరణ చట్టం వచ్చిన సందర్భంగా వీడియో చేస్తుంటే కమ్యూనల్ వైలెన్స్ యాక్ట్ను కూడా తీసుకురావాలనుకుంది యూపీఏ సర్కార్. మన అదృష్టం ఆ బిల్లు పాస్ కాలేదు, పార్లమెంట్ దాటలేదు, ఆ బిల్లు పాస్ కాలేదని చెప్తే కొందరు దాని మీద కూడా అసలు ఏంటి కమ్యూనల్ వైలెన్స్ బిల్లు, ఆ యాక్ట్ని ఎందుకు తేవాలనుకుంది యూపీఏ సర్కార్, దాని గురించి కూడా వీడియో చేయమని చాలామంది అడిగారనమాట. దాన్ని ఇక్కడ ఇందులో ప్రస్తావిస్తా. నాడి మేధావులు చిదంబరం తెలివితేటలతో, సోనియా తెలివితో మన్మోహన్ పీఎంగా కమ్యూనల్ వైలెన్స్ బిల్లును తీసుకొచ్చింది. బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ, యూపీఏ గవర్నమెంట్. అంటే ఎన్నికలకు ముందు ముస్లింలకు చేతనైన సేవ చేసుకునేందుకు తన అంకిత భావాన్ని, సేవాభావాన్ని, వాళ్ళ పట్ల ఉన్న ఒక బానిస భావాన్ని చాటుకునే ప్రయత్నం అని చెప్పొచ్చు ఆ బిల్లు ప్రతిపాదన. బిల్లు తేవాలనుకున్న దాని వెనుక అసలు ఏంటి ఆ బిల్లు అంటే ఎక్కడ గొడవ జరిగినా, మత ఘర్షణ జరిగినా హిందువు మాత్రమే కారణమవుతాడు, హిందువు మాత్రమే బాధ్యుడవుతాడు, హిందువును మాత్రమే తీసుకెళ్ళి అంటే హిందువును మాత్రమే అరెస్ట్ చేయాలి, హిందువు మాత్రమే శిక్షార్హుడు. తన తప్పు లేదని హిందువు నిరూపించుకోవాల్సి వస్తుంది తప్ప, లేదంటే నిరూపించుకోలేని పక్షంలో శిక్ష అనుభవించాల్సిందే, జీవితాంతం జైలే. అంతేకాదు దాడి చేసినా చేయకున్నా ఒక ముస్లిం వెళ్ళి ఫలానా హిందువు నా ఇరుగో పొరుగో తెలిసినోడో దోస్తో ఇంకెవడో శత్రువో ప్రత్యర్థో ఎవడో నా మీద దాడి చేసిండని చెప్తే సాక్ష్యాధారాలు అక్కర్లేదు, జైల్లో పెట్టొచ్చు, ఇమీడియట్గా అరెస్ట్ చేయొచ్చు. ఈ సందర్భంగా ముందు ఈ దేశంలో వచ్చిన 2 ముఖ్యమైన చట్టాల గురించి, అంటే ఎన్నో ఉద్యమాలు పోరాటాల తర్వాత సాధించుకున్న 2 చట్టాలను నేను ప్రస్తావిస్తాను. ఒకటి గృహహింస నిరోధక చట్టం 498, అంటే వరకట్న వేధింపులు, అంటే మహిళలకు అంటే గృహహింస అత్తింటి వేధింపులు భరించలేక హత్యలు, ఆత్మహత్యలు, ఎన్నో ఘటనలు అణచివేత, ముఖ్యంగా మహిళల అణచివేత. దీని నుంచి మహిళలను కాపాడేందుకు, మహిళను రక్షించుకునేందుకు వచ్చిందే గృహహింస నిరోధక చట్టం. అలాగే కొన్నేళ్లుగా, తరతరాలుగా, 100 ఏళ్లుగా అణచివేతకు గురవుతున్న అణగారిన వర్గాలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల కోసం, వాళ్ళ రక్షణ కోసం, వాళ్ళ భద్రత కోసం, వాళ్ళ ఆత్మగౌరవం కోసం వచ్చింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం. అయితే మహిళలు, ఎస్సీ ఎస్టీల కోసం వచ్చిన ఆ చట్టాల్లోనే మైనార్టీల కోసం కూడా అలాంటి చట్టాన్ని ప్లాన్ చేసింది యూపీ అన్నమాట. అయితే దళితులు, మహిళల విషయం వేరు పూర్తిగా. నిజంగా కూడా మహిళలు అణచివేతకు గురయ్యారు తరతరాలుగా, దశాబ్దాలుగా ఈ దేశంలో. దళితులు కూడా అంతే.
అణచివేతకు గురయ్యారు, వెనుకబాటుకు గురయ్యారు. ఇంకా పూర్తిగా మార్పు జరగలేదు. దళితులు, మహిళల విషయంలో ఇంకా రాలేదు మార్పు. కానీ ఆ చట్టం వాళ్ళకు భద్రత కల్పిస్తుంది. మహిళల ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. దళితుల ఆత్మగౌరవాన్ని పెంచుతుంది అట్రాసిటీ యాక్ట్. అంటే నిజంగా అణగారిన వర్గాలుగా దళితులు ఉండేవాళ్ళు, మహిళల మీద అఘాయిత్యాలు జరిగేవి. అందువల్ల ఆ చట్టం వచ్చింది. అందుకే ఉద్యమాలు జరిగినాయి, ఎన్నో ఉద్యమాలతో ఆ చట్టం వచ్చింది. దేశం కూడా, ఆయా వర్గాలు కూడా, అన్ని వర్గాలు ఆ చట్టాన్ని యాక్సెప్ట్ చేసినాయి. అన్ని పార్టీలు యాక్సెప్ట్ చేస్తేనే కదా పార్లమెంట్లో బిల్ పాస్ అయ్యేది, చట్టం అయ్యేది. కానీ ఈ దేశంలో మైనారిటీల మీద ఎప్పుడూ అఘాయిత్యాలు జరగలేదు, అత్యాచారాలు జరగలేదు, అణచివేత జరగలేదు. అసలైతే మత ప్రాతిపదికన 1947లో దేశం విడిపోయింది. అది ఇస్లామిక్ కంట్రీగా మారిపోయింది పాకిస్తాన్. ఇది ఇంకా సెక్యులర్ కంట్రీగా ఉంది. అంటే సెక్యులర్ అంటే ఏంటి? మతాతీతం. అంటే అన్ని మతాలు సమానం, ఇక్కడ అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. కానీ అందుకు విరుద్ధంగా, తద్విరుద్ధంగా పాకిస్తాన్లో ఏమో హిందువుల జనాభా తగ్గుతూ వచ్చింది. అక్కడ హిందువుల మీద దాడులు పెరిగినాయి, అఘాయిత్యాలు పెరిగినాయి. హిందువుల జనాభా పూర్తిగా తగ్గింది, అణచివేతకు గురయ్యారు. అదే భారతదేశంలో సమానంగా, హిందువులతో సమానంగా ముస్లింలు ఉన్నారు. కానీ ప్రత్యేక హక్కులు ఎందుకో అర్థం కాదు. అంటే ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం, మైనార్టీ సంతుష్టీకరణ రాజకీయాలకు ముందు పాల్పడింది కాంగ్రెస్. మైనార్టీలకు ప్రత్యేక హక్కులు తేవాలనుకుంది. అందులో భాగంగా కమ్యూనల్ వైలెన్స్ యాక్ట్ను కూడా తీసుకురావాలనుకుంది. ఇంకా వక్ఫ్ ఎంత దుర్మార్గమైన చట్టమో మనం మాట్లాడుకున్నాము. దాన్ని సవరణ చట్టం కూడా వచ్చేసింది. అలాంటిదే ఇది కూడా అనమాట. అంతకు మించిన ఈ బిల్లును తేవాలనుకుంది యూపీఏ సర్కార్. ఈ దేశంలో మైనార్టీల అణచివేత, అఘాయిత్యాలు మైనార్టీల మీద ఎప్పుడు జరిగినాయి చెప్పండి? స్వతంత్రానికి పూర్వమే టర్కీలో ఉన్న ఖలీఫా కోసం సాటి హిందువులను ఊచకోత కోశారు. పశ్చిమ బెంగాల్లో డైరెక్ట్ యాక్షన్ డే కావచ్చు, కేరళలో మోప్లా ఊచకోత కావచ్చు. దేశ విభజన సందర్భంగా శవాలతో నిండిన ట్రైన్లు వచ్చినాయి 1947లో. మత ప్రాతిపదికన ఈ దేశం విడిపోతే ఇక్కడ మనం సెక్యులర్ కంట్రీ అని, మనం రాజ్యాంగంలో ఇందిరమ్మ రాసింది సెక్యులర్ అని, లౌకిక రాజ్యం అని చెప్పి మతాలకు అతీతమైన పాలన ఇక్కడ జరుగుతుంది. అందరూ, ముఖ్యంగా మైనార్టీలు కూడా ఇక్కడ భద్రంగా ఉన్నారు. అన్ని మతాలు సమానంగా జీవిస్తున్నాయి ఇక్కడ. అదే పాకిస్తాన్లో హిందువుల మీద దాడులు, అణచివేతలు, ఇప్పటికీ కూడా అఘాయిత్యాలు. అసలు హిందువుల జనాభా పూర్తిగా తగ్గిపోతుంది. ఇక్కడ జనాభా పెరుగుతోంది, ముస్లింల జనాభా. రేపులకు గురై శవాలు వచ్చినాయి, రేపులు చేశారు హిందూ అమ్మాయిలను, తరిమి వేశారు పాకిస్తాన్ నుంచి. 1947లో శవాలతో ట్రైన్లు వచ్చినాయి ఇక్కడికి, లాహోర్ నుంచి. ఇలా చరిత్ర మనకు ఇన్ని సాక్ష్యాలు చూపిస్తున్నా సోనియాకు, కాంగ్రెస్ వాళ్లకు, మీడియాకు, కమ్యూనిస్టులకు, సెక్యులరిస్టులకు ఇవేమీ కనిపించలేదు. హిందువుల్లోని బొందుగాళ్లకు అసలే కనిపించవు. ఎంతసేపు గోద్రా అల్లర్లు మాత్రమే ప్రస్తావిస్తారు. మత ఘర్షణలు అంటే అదొక్కటే చూపిస్తారు. అంతకుముందు జరిగిన, స్వతంత్రానికి ముందు, స్వతంత్ర కాలంలో, దేశ విభజన సమయంలో ఏం జరిగిందో ఇప్పుడే చెప్పిన కదా. ఆ గోద్రాది కూడా మళ్ళీ సాధువులను సజీవ దహనం చేసింది ఎవరు ప్రస్తావించరు. భోగి దహనం, రైలు దహనం ఎవరు, ఆ మారణకాండని ఎవరు గుర్తు చేయరు అసలు. గోద్రా అనంతర అల్లర్ల గురించి మాత్రం ఇప్పటికీ చెప్తారు. గుజరాత్ అల్లర్లను ఇంత పెద్దది చేసి ప్రయత్నం చేస్తారు. అంటే ముస్లింలు బాధితులు అయినప్పుడు మాత్రమే గుర్తొస్తాయి ఇవన్నీ కూడా. బాట్లా ఎన్కౌంటర్ను కూడా బాధాకరమని ఏడ్చింది సోనియా గాంధీ. అంటే ముస్లిం పక్షపాతంతో, ముస్లింల మీద ప్రేమతో, మితిమీరిన ప్రేమ, అభిమానం, ఆరాధన అనొచ్చు, ఆరాధనతో తీసుకురావాలనుకున్న బిల్లు కమ్యూనల్ వైలెన్స్ బిల్లు. కమ్యూనల్ వైలెన్స్ చట్టం తేవాలనుకుంది. ముస్లింల మీద ప్రేమ, ఆరాధన మాత్రమే కాక భారత్లో హిందువులను చెప్పు కింద తేలులా అణచిపెట్టాలని చేసిన కుట్ర కూడా అది. మతం పేరిట హిందువులను అనగదొక్కాలని చేసిన కుట్ర కూడా అది. ఇంకా ఘోరమైందంటే మత ప్రాతిపదికన ఈ దేశ విభజన జరిగింది. ఇంకో ముక్క మతరాజ్యంగా ప్రకటించుకుంది, ఇస్లామిక్ కంట్రీ అయిపోయింది పాకిస్తాన్. హిందువులది హిందుస్థాన్ అన్నారు, కానీ అది జరగలేదు. ఎందుకంటే సెక్యులర్ కంట్రీ అయిపోయింది హిందుస్థాన్. మన ఇందిరమ్మ సెక్యులర్ కంట్రీగా దీన్ని మార్చింది, రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదాన్ని చొప్పించింది. సరే, సెక్యులర్ అంటే వీళ్ళు చెప్పేది మతాతీత. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే హిందువులకే హక్కులు ఉండవు. ఏంది కర్మ అనుకుంటూ బతకాల్సిన పరిస్థితి. మైనార్టీలకు ప్రత్యేక హక్కులు, హిందువులకే అధికారాలు, హక్కులు లేవు. అలా యూపీఏ ప్రభుత్వం ఓడిపోయే ముందు ఓట్ల కోసం చేసిన కుట్ర కమ్యూనల్ వైలెన్స్ బిల్. అంటే ఎక్కడ మత ఘర్షణలు జరిగినా తీసుకెళ్లి 3rd డిగ్రీ ప్రయోగించాలి. హిందువులు ద్వితీయ శ్రేణి పౌరులుగా ఈ దేశంలో ఉండాలి. మన్మోహన్ చెప్పారు కదా, ఓడిపోయిన తర్వాత, మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా మన్మోహన్ పార్లమెంటు సాక్షిగా చెప్పిన మాట గుర్తుండే ఉంటుంది కదా మీకు. ఈ దేశంలో అన్ని వనరుల మీద, అన్ని మౌలిక సదుపాయాల మీద తొలి హక్కు ముస్లింలదే అన్నాడు. ఇదే మాట అన్నాడు. ఈ దేశంలోని అన్ని వనరులు, అన్ని సౌకర్యాలు, సదుపాయాల మీద తొలి హక్కు ముస్లింలదే అన్నాడు. సిక్కులకా, జైనులకా, క్రిస్టియన్లకా, హిందువులు ఇంకా ఎవరికి లేదు.
అంటే ముస్లింలు అమాయకులు, ఏమీ చేయలేరు పాపం, హింస చేయలేరు, ఏమీ చేయలేరు, గొడవలు పెట్టలేరు, ఘర్షణకు దిగలేరు, కల్లోలం రేపలేరు, చేసేదంతా హిందువులు మాత్రమే అన్ని చేస్తారు అనేది వాళ్ళ ఉద్దేశం అనమాట. ఆ ఉద్దేశాన్ని రుద్దేందుకు ఆ బిల్లు తేవాలనుకున్నారు. అప్పుడు నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగానే ఉన్నారు, పార్లమెంటుకు రాలేదు ఇంకా. అయితే నాడున్న సీనియర్ నాయకులు, వరిష్ఠ నేతలు ఆద్వానీ, సుష్మా స్వరాజ్ వంటి వాళ్ళు ఆ బిల్లును అడ్డుకున్నారు. ఆ మతపరమైన బిల్లు తేవడానికి లేదు అన్నారు, అడ్డుకున్నారు. అందుకే బిల్ పాస్ కాలేదు. మన అదృష్టం, మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ బిల్లును చెత్తబుట్టలో పడేశారు. అయితే ఆ బిల్లు రాలేదు, మనం సేఫ్ అనుకోవడానికి లేదు. ఇంకా మందు పాతర మీద కాలు పెట్టి నిలబడ్డం తప్ప సేఫ్గా లేం మనం ఇప్పుడు. మొన్న కాంగ్రెస్కు 99 సీట్లు ఇచ్చారు. మళ్ళీ వాయనాడు నుంచి లక్షల ఓట్ల మెజారిటీతో, అత్యధిక మెజారిటీతో రాహుల్ను గెలిపించారు కేరళలో. తర్వాత ఉప ఎన్నిక వస్తే ప్రియాంక గాంధీని కూడా గెలిపించారు. మరి అన్ని వరాలు ఇచ్చిండ్రు కనుక ఆ మాత్రం కృతజ్ఞత ఉంటుంది. ఇక నిన్న మొన్న వక్ఫ్ బిల్లును కూడా అడ్డుకున్నారు, వ్యతిరేకంగా ఓటేసిండ్రు. వాళ్ళ వెంట నడిచే ఎస్పీ, రంగులు మార్చే ఠాక్రే వారసుడు ఉద్ధవ్, శివసేన, మమతా బెనర్జీ, వీళ్ళందరూ కూడా, కేజ్రీవాల్, అందరూ అడ్డుకున్న వాళ్ళే, చట్ట సవరణ వద్దన్న వాళ్ళే. అంటే కోర్టులు చట్టాలకు అతీతంగా వక్ఫ్ ఉంది, ఏదైనా సరే వాళ్ళు కావాలనుకుంటే ఆక్రమించుకోవచ్చు, మీరెవరు అడగడానికి అన్నట్టు ఆ చట్టం ఉంటే పార్టీలు కూడా అట్లనే వ్యవహరించినాయి. అంటే ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలు అనుకున్నాం కదా, దాన్ని కూడా దాటి, ముస్లిం సంతుష్టీకరణ రాజకీయం మాత్రమే కాదు, దాన్ని దాటుకొచ్చింది ఎప్పుడో కాంగ్రెస్. హిందువులపై ద్వేషం, పక్షపాతం చూపే పార్టీ అయిపోయింది ఇప్పుడు అది. ఉచితాలకు ఆశపడి ఓట్లేస్తే భస్మాసుర హస్తాన్ని నెత్తిన పెట్టుకున్నట్టే, చేజేతులారా జీవితాలను నాశనం చేసుకున్నట్టు అవుతుంది. రాహుల్ వంటి మహానాయకుడు కనుక ఆ పీఠంలో, ప్రధాని పీఠంలో కూర్చుంటే మతపరమైన చట్టాలు ఇంకా వస్తే, ఇందాక చెప్పినా కదా, కొద్దిలో తప్పించుకున్నాం, కమ్యూనల్ వైలెన్స్ యాక్ట్ వస్తాయి. మళ్ళీ వక్ఫ్ గురించి కూడా నిన్న మొన్న దాని గురించే మాట్లాడుకున్నాం. మొఘలుల కన్నా దారుణమైన పరిస్థితులు వస్తే, మొఘలు పాలన కన్నా కూడా ఔరంగజేబు కన్నా మించిన అణచివేత ఉంటుంది. అప్పుడు చేయలేనివి ఆ బిల్లు తేవాలనుకున్నారు, చేయలేకపోయినారు కదా. ఒకవేళ మళ్ళీ కాంగ్రెస్కి మెజారిటీ వచ్చి రాహుల్ గాంధీ కనుక ప్రధాని అయితే మళ్ళీ అవన్నీ చేస్తారు. కాంగ్రెస్ దారుణాల్లో మరొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరొక దారుణ చట్టము ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. నిజంగా దారుణం అది. 1947 నాటికి ఈ దేశంలో కట్టడాలు ఏవైతే ఉన్నాయో, ఏ మత చిహ్నాలతో ఉన్నాయో అవి అట్లాగే ఉండాలంట. మొఘలులు వేల ఆలయాలను, 40,000 ఆలయాలను ధ్వంసం చేశారు, మందిరాలన్నీ మసీదులైనవి. వాటిని ఇప్పుడు మనం క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. 1947లో అది మసీదుగా ఉంటే మసీదుగానే ఉండాలి. అట్లా కొన్ని ఆలయాలను మనం కోల్పోయడం. అంటే అయోధ్య కొంచెం దానికి మినహాయింపు. ఇప్పుడు వారణాసి చూస్తున్న వారణాసి, మధుర, మధ్యప్రదేశ్ భోజశాల కావచ్చు, వాటిని ఇప్పుడు మనం ఏం చేయడానికి లేదు. మన గుడులను, అంటే మొఘలుడు, విదేశీ వలస పాలకులు, విదేశీ దండయాత్రికులు, విదేశీ ఆక్రమణదారులు చేతిలో ధ్వంసమైన ఆలయాలు మళ్ళీ హిందువుల పరం కావాలంటే ఖచ్చితంగా ఆ చట్టాన్ని రద్దు చేయాలి, తీసివేయాలి. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్, POW యాక్ట్ని రద్దు చేయాలి. అది ఇప్పుడు దేశ ప్రజల డిమాండ్ కావాలి. ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి. జనాభా నియంత్రణ చట్టం రావాలి, UCC కావాలి. ఇలాంటివి జరగాలంటే దేశం కోసం పనిచేసే పార్టీని మనం ఎన్నుకోవాలి, దేశం కోసం, దేశం గురించి ఆలోచించే నాయకుడిని మనం ఎన్నుకోవాలి. ఇలాంటి దుర్మార్గపు చట్టాలను తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకి ముస్లింల మీద ప్రేమ ఏమన్నా ఉందా, ముస్లింలకు ఏమన్నా చేసిందంటే అది లేదు. ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఆ పార్టీ వాడుకుంది. వాళ్ళని అప్పటికప్పుడు కొంచెం వాళ్ళ ఓట్ల కోసము వాళ్ళను సంతృప్తి పరచడానికి ఈ దుర్మార్గపు చట్టాలను తీసుకొచ్చింది తప్ప ముస్లింలు కూడా ఇంకా వెనుకబాటుగా ఉన్నారు. కొన్ని కుటుంబాలు మాత్రం బాగుపడ్డాయి తప్ప సామాన్య ముస్లింలు ఇంకా పేదరికంలో మగ్గుతున్నారు. అందుకని ముస్లింలు కూడా కళ్ళు తెరవాలి. కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు రాజకీయాన్ని అర్థం చేసుకోవాలి. అంతిమంగా దేశమే మనకి, నేషన్ ఫస్ట్, దేశ ప్రయోజనం మనకు ముఖ్యము, ఈ దేశము సుభిక్షంగా ఉండడం ముఖ్యము, అందరం కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండడం ముఖ్యం. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు మత రాజకీయాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే రాజకీయాలు మాత్రమే ఆ పార్టీ చేసింది. మోదీ వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ మాత్రమే ఒక జాతీయ పార్టీగా దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నో నిర్ణయాలు తీసుకుంది. ట్రిపుల్ తలాక్ వంటి నిర్ణయాలను తీసుకుంది. అందువల్ల దేశం గురించి ఆలోచించే నాయకుడిని, పార్టీని మాత్రమే మనం ఎన్నుకోవాలి. అదే మనందరి ముందున్నది. కాదంటారా ఫ్రెండ్స్? ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.